Amen. Hallelujah. What a wonderful morning. Let us get into the Word of God and to finish it soon. Okay. మీకు ఎలాంటి సేవకుడు కావాలి? చెప్పండి, మీకు ఎలాంటి సేవకుడు కావాలి? One who guides us, truthful. Okay. మీకు ఎలాంటి సేవకులు కావాలి? Who corrects us. Okay, wonderful. Yes. Okay, నాలాంటి సేవకుడు, wonderful. Okay, next. అన్నా, కాపీ పేస్ట్. Next. Yes, uncle. Okay. Fine. Next. ఎలాంటి సేవకులు కావాలి మీకు? ఎవరుద్దా? ఓకే. ఓకే. నెక్స్ట్. ఓకే. ఓకే. నన్ను చెప్పమంటారా? నేను చెప్పక మునుపు ఇంకో ప్రశ్న. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? Come on. ఈరోజు కేవలము వాక్యం వినటే సరిపోదు. వాక్యము ఎవరు చెప్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలి. చెప్పేవాడిని కూడా గణపరచాలి, హానర్ చేయాలి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? No. My question is, what is the importance of a man of God in your life? నీ జీవితంలో ఒక సేవకునికి విలువ ఏంటి? ఎంతవరకు నువ్వు సేవకునికి విలువిస్తున్నావు? ఏ స్థాయిలో సేవకుని ఉంచున్నావు నీ జీవితంలో, నీ పర్సనల్ జీవితంలో? మీ కుటుంబంలో నేను చెప్తలేను, మీ ఆఫీసులో కానీ, మీ కుటుంబంలో కానీ, మీ స్నేహితుల మధ్యలో కాదు. మీ జీవితంలో, మీ పర్సనల్ లైఫ్ లో ఒక సేవకునికున్న విలువ ఏంటి? Come on. Okay. A person. Wonderful answer. Okay. Next. Copy paste. చెప్పండి, నీ జీవితంలో ఒక సేవకునికి ఉన్న విలువ ఏంటి? మీరు త్వరగా ముగిస్తే నేను తిని కొంచెం రెస్ట్ తీసుకుంటాను. నీ జీవితంలో సేవకునికి ఉన్న, నీ పర్సనల్ లైఫ్ లో ఒక సేవకునికి ఉన్న విలువ ఏంటి? ఏదో ఒకటి ఉంటది కదా, దాన్ని అడుగుతున్నాను. చెప్పండి. వాట్ ఈస్? ఎందుకంటే అందరి సమాధానము సేమ్ ఉండదు. Why do you think a man of God is important to you when you have God? నీకు దేవుడే ఉండక సేవకుడు ఎందుకు? Okay. Now how can I access? No, you can access direct to God. It depends on your maturity. ఆ మెచ్యూరిటీ మీకు కలిగించడానికి సేవకుడు. You can have an access to God, but limited access. Not unlimited. చెప్పండి, దేవుడు మీకుండగా మీకు సేవకుడు ఎందుకు? ఓకే. Okay. Okay. Now, when man of God is chosen by God himself, now what is his importance in your life? Like, మీరు ఒక సేవకుని ఎలా చూస్తున్నారు? ఓకే, నిజంగా చూస్తున్నారా? నెక్స్ట్ టు గాడ్ అన్నారు, ఆఫ్టర్ గాడ్ అన్నారు. ఎంతమంది నిజంగా ఆఫ్టర్ గాడ్ అని అనుకుంటున్నారు? ఒకవేళ నిజంగా ఆఫ్టర్ గాడ్ అంటే ఆ సేవకుని గురించే మాట్లాడొద్దు, ఆ సేవకుని టాపికే రావద్దు, సేవకుడు అనే మాటని నీ నోట రావద్దు. నిజమైన సేవకుని గురించి చెప్తున్నాను నేను. ఒక నిజమైన సేవకుడు నీ జీవితంలో ఉంటే నీ జీవితం ఖచ్చితంగా ఒక మార్పును చూస్తుంది. ఆ సేవకుడు ఏది చేసినా చేయకపోయినా, ప్రార్థన చేసినా చేయకపోయినా, నీ మీద తల నుంచి నిన్ను అభిషేకించి
పర్సనల్ గా ఉపవాసం ఉన్నా లేకున్నా నీ జీవితంలో కార్యాలు నడుస్తాయి. ఎందుకు తెలుసా? ఆ సేవకుని విధేయతను బట్టి, ఆ సేవకుని విశ్వాసాన్ని బట్టి, ఆ సేవకుడు ఎలా అయితే లోబడుతున్నాడో దాన్ని బట్టి సేవకుడు చేస్తున్న కార్యాలని దేవుడు ప్రేమించాడు. కాబట్టి ఆ సేవకుని దగ్గర ఎంతమంది అయితే వస్తున్నారో వాళ్ళను కూడా ప్రేమించడానికి సిద్ధపడుతున్నాడు ప్రభు. వాళ్ళను కూడా రక్షించడానికి సిద్ధపడుతున్నాడు. వాళ్ళను కూడా విడిపించడానికి సిద్ధపడుతున్నాడు. కానీ ఈరోజు ఒక సేవకుని విలువ నీ జీవితంలో ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక విశ్వాసి, ఈరోజు నేను చెప్తాను, నా జీవితంలో ఒక విశ్వాసి విలువ ఏంటి తెలుసా? నేను చెప్తాను ఈరోజు నా జీవితంలో ఒక విశ్వాసి విలువ ఏంటి తెలుసా? ఎప్పుడు ఒక విశ్వాసిని కింద ఉంచలేను నేను. ఒక విశ్వాసి నా దగ్గర వచ్చి ఈ కష్టం అన్నాడు అనుకోండి, ఆ కష్టాన్ని నా కష్టంలా భావిస్తాను. హల్లెలూయా. ఆ కష్టం వెనకాల నేను పరిగెత్తుకుని ఏదైనా జరిగిందా, ఏదైనా రిజల్ట్ వచ్చిందా, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళేమన్నారు, వీళ్ళు ఎలా మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్పారు, మరి ఏంది నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, సరే ఓకే మనం ఇలా ప్రార్థన చేద్దాం, మనం ఇది చేద్దాం, మనం అది చేద్దాం. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, ఒక సేవకుడు ఈస్ బిన్ ఫాలోయింగ్ అప్ యువర్ సిచ్యువేషన్, టేకింగ్ యువర్ సిచ్యువేషన్ లైక్ హిస్ సిచ్యువేషన్. ఇప్పుడు ఒక సేవకుని ప్రాబ్లంని మీరు మీ ప్రాబ్లంలో తీసుకుంటున్నారా? That is the difference between a man of God and a believer. ఈరోజు సేవకునికి విశ్వాసికి ఉన్న తేడాను మీకు నేను చూపిస్తున్నాను. మీకు తెలియకపోవచ్చు, కానీ ఈరోజు తెలుసుకోండి. నీ జీవితంలో ఒక సేవకుని విలువ ఏంటో తెలుసుకోండి. మీరు ఎంతవరకు ఆ విలువ ఇస్తున్నారని కూడా తెలుసుకోండి. అందరిని అడిగాను మీకు ఎలాంటి సేవకుడు కావాలని, ఏ ఒక్కరు చెప్పలేరు ప్రభు ఏర్పరచుకున్న సేవకుడు కావాలని. నాలాంటి అన్నారు, ఇంకేమన్నారు? హంబుల్ గా ఉండాలి, నీతి మార్గంలో నడిపించాలి, ఫెయిత్ఫుల్ గా ఉండాలి. వాట్ ఎల్స్? వాట్ వాజ్ ది ఆన్సర్? ట్రూత్ఫుల్ గా ఉండాలి. అందరూ ఇప్పుడు క్రైస్తవులు ఎట్లా తయారయ్యారంటే వాళ్ళకు నచ్చినట్టు సేవకుడు ఉండాలి, అంతే కదా? క్రైస్తవులు తయారయ్యారు ఇట్లా, వాళ్ళకి నచ్చినట్టు. అతనికి సమయం ఇస్తున్నా, నాకు కూడా సమయం ఇవ్వాలి. అతనితో మాట్లాడితే నన్ను ఎందుకు చీప్గా చూస్తున్నాడు, నాతో కూడా అంటే మీరు నిర్ణయించాలా? అంటే మీ యొక్క మనస్సులో, మీ యొక్క జీవితంలో సేవకునికి ఉన్న విలువ ఏంది? మీరు చెప్పినట్టు నడవాలా? గమనించాలి. మోషేని నాయకునిగా ఎవరు నిర్ణయించుకున్నారు? మోషేని నాయకుడిగా ఎవరు నియమించుకున్నారు? చెప్పాలి గట్టిగా. నాకెంతమంది ఓట్లు వేశారు? ఈయన ప్రవక్త అయితే బాగుంటది. నో ప్రవక్త కాదు, ఈయన అపోస్టలిక్ కాలింగ్ ఉంది, అపోస్టల్ అయితే బాగుంటుంది. నో ఎవాంజలిస్ట్ అయితే బాగుంటది. అరే పాస్టర్ అయితే బాగుంటది, బాగా చెప్తాడు ఆయన. అరే ఏం మాట్లాడుతున్నాను? ఆయన హీలింగ్ డెలివరెన్స్ చూసినావా? ఆయన ప్రవచనాలు చూసినావా? ఆయన పక్క ప్రవక్తనే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరందరూ ఎట్లా చెప్పారు? మీకు ఎలాంటి సేవ కావాలి? ట్రూత్ఫుల్. మీకు ఎలాంటి సేవకుడు కావాలి? హంబుల్. మీకు ఎలాంటి సేవకుడు కావాలి? మార్గంలో నడిపించే సేవకుడు. అన్ని మీకు తగినట్టు మీరు అడుక్కున్నారు కాబట్టి. కానీ మీరు చెప్పారా? మీరు దేవుని చేత ఏం చేయబడ్డారు? నియమించబడ్డారండి. మీలాంటి సేవకుడు కావాలి. దేవుని చేత నియమించబడిన సేవకుడే కావాలి మాకు. మేము ఏర్పరచుకున్న సేవకుడు కాదు, మాకు నచ్చినట్టు ఉండే సేవకుడు కాదు. దేవునికి నచ్చినట్టు ఉండాలి, దేవుని నడిపించే మార్గంలో నడిపించేటట్టు ఉండాలి. పౌలు ఏమంటున్నాడు? ఫాలో మీ యాజ్ ఐ ఫాలో క్రైస్ట్. నన్ను వెంబడించు, నేను దేవుని వెంబడించినట్టు నన్ను వెంబడించండి. మోషేని నాయకునిగా నియమించుకుంది దేవుడు. ఇప్పుడు కొత్త నాయకుడిని ఎవరు నియమించుకుంటున్నారు?
మాకు మోషే వద్దు, మాకు ఈ మోషే వద్దు. ఎందుకయ్యా వద్దు? మేము మాకంటూ ఒక కాపరిని మేమే నియమించుకుంటాం. ఎందుకు? మేము చెప్పేటట్టు వింటాడు, మేము చెప్పేటట్టు నడుస్తాడు, మేము చెప్పిన మార్గానికి తీసుకెళ్తాడు. అలాంటి కాపర్య మాకు కావాలి. ఆయన చెప్పిన మార్గానికి మేము నడవము, ఆయన చెప్పినట్టు మేము వినము. ఎందుకు వినాలి? As I told you last Sunday, correction leads you to perfection. If you think you don't need correction, this is not your place. నీకు కరెక్షన్ వద్దు, నీకు ఒక సేవకుడు కరెక్ట్ చెయ్యొద్దు అని అనుకుంటున్నావా? ఈ సంఘం నీకు కాదు. వెళ్ళు, ఏర్పరచు. ఎట్లయిపోయిందంటే క్రైస్తవ బ్రతుకు, క్రైస్తవ జీవితం ఎట్లయిపోయిందంటే, ఒక 10 మంది సేవకుని ముందు పెట్టుకొని ఈ సేవకుడైతే మనకు బాగుంటది, ఈ సేవకుడైతే మనకు బాగుంటది, ఈ సేవకుడైతే మనకు బాగుంటదని ఏర్పరచుకున్నారు, ఎదురు చూసుకుంటున్నారు. కానీ నన్ను దేవుడు ఏ సేవకుని కింద పెడతారో, ఏ సేవకుని నా కొరకు దేవుడు నియమించుకున్నారు అనేది ఒక ఏమంటారు, ఈ కాలంలో the generation is changed, the season is changed. ఒక సేవకుడు మీ కష్టాలని అర్థం చేసుకోవాలి, మీ బాధల్ని అర్థం చేసుకోవాలి. మీ కొరకు రేయి పగులు పర్సనల్ ప్రేయర్ లో పెట్టండి బ్రదర్, పర్సనల్ ప్రేయర్ చేయండి, అది చేయండి, ఇది చేయండి, మా కొరకు చేయండి, ఉపవాసం ఉండండి. రైట్, 100% ఒక సేవకుని పని. ఒక మీరు చెప్పినా చెప్పకపోయినా ఒక సేవకుని రెస్పాన్సిబిలిటీ అది. కానీ నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? What is your responsibility towards your man of God, towards the church? ఈ రోజు నిజంగా మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తెలుసుకుని ఉంటే మనం ఈ ప్లేస్ లో అసలు పరిచర్యనే చేయము. ఈ 4 గోడల మధ్యలో ఎందుకు పరిచయం చేస్తాము? నిజంగా సేవకుని విలువ అయితే మీకు తెలుసుంటే మీరేమనుకుంటారు తెలుసా? నా సేవకుడు ఇంత గొప్ప అభిషక్తుడు, నా సేవకుని దగ్గర గొప్ప వరం ఉంది, ప్రవచించే వరం ఉంది, అద్భుతాలు ఆశ్చర్య కార్యాల చేత నింపబడ్డాడు, ప్రార్థన చేస్తే జరుగుతుంది. నా సేవకుడు 4 గోడల్లో ఎందుకు ఉండాలి? అర్థమవుతుందా మీకు? నా సేవకుడు, వై షుడ్ మై మ్యాన్ ఆఫ్ గాడ్ preach in this 4 corners? No, let us all together take him out. నేను కాదండి సంఘాన్ని స్థాపించేది, సంఘస్థులు. నేను కాదు అన్ని ఇదంతా సెట్ చేసుకోవాలి. ఈ కటన్ మీరు వచ్చి చీరల మీద కాలు వేసుకొని కూర్చొని వినడానికి కాదు. వాట్ ఈస్ యువర్ వాల్యూ టువర్డ్స్ గాడ్స్ కింగ్డమ్ అండ్ గాడ్స్ మ్యాన్ ఆఫ్ గాడ్? ఈ కాలంలో ఇలాంటి వాక్యము కరువు అయిపోయిందంట. అర్థమవుతుందా? వాళ్ళకు నచ్చినట్టు సేవ చేయాలి, వాళ్ళకి నచ్చినట్టు వాక్యం బోధించాలి. ఆహా, ఈరోజు అద్భుతమైన వాక్యం బోధించాడు తెలుసా? కానుకల గురించి బోధిస్తే ఎప్పుడు కానుకల గురించి చెప్తే నేను ఎప్పుడు కానుకలు విత్తాలి. అరే, ఉన్న శాలరీ అంతా ఇచ్చేయాలా? అర్థమవుతుందా మీకు? దేవుడు గమనించండి, దేవుడు ఈరోజు మీ మధ్యలో వచ్చిన్నారు మిమ్మల్ని కాపాడడానికి, మిమ్మల్ని తాకడానికి. అరే నేను ఇదే ప్రేయర్ చేసుకున్నాను, ఈరోజు దేవుడు ఖచ్చితంగా నాతో మాట్లాడాలని అనుకున్నాను. దేవుడు నాతో మాట్లాడారు. ఒక కానుక విషయం కూడా మాట్లాడుతున్నాడే. ఏ రోజు ఎందుకు అనుకోలేదు? అరే అవును, నేను కానుకలు తీయాలి, నేను కానుకల గురించి ఎన్నో రోజుల నుండి ఆలోచిస్తున్నాను, కానీ ఈరోజు దేవుడే స్వయంగా నాతో మాట్లాడాడు. నో, నేను నిర్ణయించుకోవాలి. నేను సంఘానికి ఏదో ఒక పిల్లర్ గా ఉండాలి అనే మాత్రమే నీ ఆలోచన ఉండాలి తప్ప మనకెందుకు, మనం సండే వెళ్ళామా, వాక్యం విన్నామా. నేను ఒక విషయం చెప్తాను బ్రదర్, ఎంతమందికి తెలుసు? అందరికి ఇక్కడ తెలుసు. ఎన్ని రోజుల నుండి వస్తున్నారు? మా అంటే ఒక నెల నుండి వస్తున్నారు అనుకున్నా.
1 month. ఓకే, ఆయన మనసులో ఎలాంటి భారం ఉంది తెలుసా మీకు? మీరు ఎన్ని రోజుల నుండి వస్తున్నారు? మోర్ దెన్ ఇయర్. ఏనాడైనా మీకు ఆలోచన వచ్చిందా, అరే ఎంతకాలం మనం ఈ బిల్డింగ్ లోనే ఉందాము, ఎంతో మంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు మంచి పరిచయం చేసుకుంటున్నారు, మా పాస్టర్కి ఎవరు సపోర్టివ్ గా లేరు, మా పాస్టర్కి ఎవరు ఒక స్పాన్సర్ గా లేరు, చలో మనమైనా ఏదో ఒకటి మన టాలెంట్ బట్టి ఎవరినైనా చేరదాం, ఎవరినైనా పడదాం, ఏ స్పాన్సర్లైనా అరే వాళ్ళకి వీళ్ళకి స్పాన్సర్ చేసే బదులు అరే నిజమైన సేవకుడు మనకున్నాడు, మంచి వాక్యం కలిగి ఉన్నాడు, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఏ ఒక్కరైనా ముందుకు వచ్చారా? అతను రోజు ఫోన్ చేసి అడుగుతారు, హాల్ వెతికారా బ్రదర్, ఏమైంది బ్రదర్, హాల్ది ఏమైంది? తనకెందుకు? ఎవరు చూడాలి, ఎవరు చేసుకుని నేనే పోయి వెతుక్కోవాలా? నేను వెతికి హాల్ అంతా రెడీ చేసిన తర్వాత మీరు రండి, మ్యాట్లు వేసి పెడతాను, చైర్లు వేసి పెడతాను, మీరు కూర్చోండి, అని వాక్యం వినండి, వెళ్ళిపోండి. సూటిగా చెప్తున్నాను, ఈరోజు ఎవరు రాకపోయినా పర్వాలేదు, ఆ దేవుడు వేరే దగ్గర నడిపిస్తాడు. కానీ ఈ మాటలు చాలా ఇంపార్టెంట్, ఈ కరెక్షన్లు చాలా ఇంపార్టెంట్. ఈ కరెక్షన్ కరువు అయిపోయింది. ఎందుకంటే మీకు నచ్చినట్టు సేవకులు బోధిస్తున్నారు కదా, మీకు నచ్చినట్టు ప్రవచించేస్తున్నారు కదా, మీకు నచ్చినట్టు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. ఇది ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, ఎక్కడ చూసినా ప్రజలని ఎంటర్టైన్ చేసేలా అయిపోయింది. ఎట్లా అంటే ఒక్క ప్రాఫెసీకి 2,000 రూపాయలు, ఒక అద్భుతం. మీ ఇంట్లో దురాత్మ చూస్తున్నాను నేను, ఆ దురాత్మ నా వల్లనే పోతుంది, కానీ దానికి ఖర్చు అవుతుంది, దానికి మేము పలానా ఫీజు పెట్టాం, 2,500 నేను రావడానికి, అడిగేయడానికి 1,000 రూపాయలు, మీ బెడ్రూమ్ లో వెళ్ళడానికి ఒక 1,500. నిజమండి, నిజము. ఇప్పుడు ఈ సాతాన్ని వెలగొట్టగానే కనీసం ఒక 5,000 అవుతుంది. మొత్తం ప్యాకేజ్ ఎంత తెలుసా మాది? 25,000 ఫుల్ ప్యాకేజ్. మీకు ఈ ప్యాకేజ్ ఇస్తాముంటే చెప్పండి, మా సేవకుడు. మరి ఆ సేవకుడు ఇంకో అసిస్టెంట్ సేవకుడు ఉంటాడు, ప్యాకేజ్ మాట్లాడి సేవకుడు మాట్లాడలేడు కదా. అమ్మో, అది నేను మాట్లాడితే నేను ఏదో నా గురించి అడుగుతున్నాను అనుకుంటారేమో, అందుకే నా అసిస్టెంట్ సేవకునికి ఒక వాక్యం ఏ బి తెలియదు. ఎక్కడుంది యేసు ప్రభు గురించి? ఎక్కడుంది? ఎక్కడ యేసు ప్రభు మహిమపరచబడుతున్నారు? అలాంటి సంఘానికి ప్రజలు ఉరుకుతున్నారు, పెడుతున్నారు, చేస్తున్నారు. ఎందుకు? మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు కదా. మనకు కావాల్సింది అదే. చర్చిలో కూర్చోవాలి, ఎవరికి సాతాను పట్టింది, మా పాస్టర్ ఏ సాతాన్ని ఎట్లా తరిమాడు, ఎవరికి ఎట్లా ప్రవచించాడు, ఇది చూసి మనము సంతోషించామా, ఆనందించామా, ఇంటికి వచ్చేసామా, తర్వాత కరువులో ఉండిపోయామా. మోషేని దేవుడు నియమించుకున్నాడు. మోషే అన్నాడు, మోషే నా ప్రజల మొరలు నేను విని ఉన్నాను, వాళ్ళు బలహీనతలో ఉన్నారు, వాళ్ళు కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, నువ్వే వాళ్ళని విడిపించాలి. అయ్యో నేనా? అయ్యో ప్రభువా. ఒక సేవకుడు వచ్చి చెప్పడం కాదు, నా వల్లనే జరుగుతుంది అది, నేనే దానికి కింగు, దానికి తల్లి, దానికి తండ్రి. దేనికి? సాతానికి. నేను వస్తేనే ఆడు వింటాడు, లేకపోతే విన్నాడు. నేను అనాలి, మోషే అంటున్నాడు, అయ్యో ప్రభు నేను, అయ్యో నాకైతే నత్తి అని అంటాడు. పర్వాలేదు, నేను నిన్నే కోరుకుంటా, నీతో పాటు అహరోను నీకు ప్రవక్తగా పంపిస్తా, కానీ నువ్వు మాత్రమే వాళ్ళని విడిపిస్తావు, నిన్నే నేను వాడుకుంటా. అహరోన్ ఎందుకు వాడుకోలేదు? అహరోనేమో ప్రవక్త నియమించుకున్నాడు కదా ప్రభువు. సరే నువ్వు మాట్లాడలేవు కదా, ఓకే పర్వాలేదు, కానీ నాకు నువ్వే కావాలి. అహరోన్ని నీకు తోడు పంపిస్తాను, అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు, నీ పట్లైన మాట్లాడతాడు, కానీ విడిపించాల్సింది నువ్వే మోషే, నేను నియమించుకున్నాను. ఇప్పుడు ప్రజలు అంటారు, మాకు మోషే వద్దు, మాకు వద్దే వద్దు, మేము ఏర్పరచుకుంటాము ఒక కొత్త నాయకుడిని, మేము నియమించుకుంటాం. ఎందుకంటే మోషే వీళ్ళు చెప్పినట్టు వింటలేడు కదా.
మోషే మేము చెప్పినట్టు అస్సలు వింటలేడు. మాట్లాడితే పరలోకం అంటున్నాడు. మేము మాట్లాడుతుంటే సీనై కొండలు ఎక్కిస్తున్నాడు. మేము మాట్లాడుతుంటే ఉపవాస ప్రార్థన అంటున్నాడు. మాకు మోషే బొద్దు, మా కాపరిని మేమే నియమించుకుంటాం. ఎందుకు? మా మాట వినాలి కదా, మేము చెప్పినట్టు చేయాలి కదా. అంటే సీనై కొండ అంటున్నాడు, ఉపవాసం అంటున్నాడు. ఏం పాస్టర్ అయినా ఇతను ఒక పాస్టరా? పాస్టర్ అంటే ఎట్లున్నది తెలుసా? మనతో పాటు పిలిచినప్పుడంతా రావాలి, మనతో పాటు కూర్చోవాలి, పార్టీలకు రావాలి, మనం తిన్నట్టు మంచిగా గట్టిగా తినాలి. పాస్టర్ కూడా మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా పాస్టర్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉండాలి. ఎవరు ఉన్నా లేకున్నా మా పాస్టర్ అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉండాలి. ఏ కార్యం జరిగినా మా పాస్టర్ ఉండాలి. మరి పాస్టర్ ఉండి ఏం లాభమైనా మాకు? అన్నిట్లో ఉండాలి పాస్టర్. ఎందుకు? ప్రతి నెల చందా విసిరేస్తున్నారు కదా, ప్రతి నెల చందను విసిరేస్తున్నారు కదా, ప్రతి నెల దశభాగం అంటారు కదా, ఆ చందను విసిరేస్తున్నారు కాబట్టి, మీరు ఇస్తున్నారు కాబట్టి మీరు చెప్పినట్టు పాస్టర్ వినాలి. కమ్ ఆన్, టుడే ఈరోజు మీ కళ్ళని తెరవండి, మీరు కళ్ళని తెరవండి. మీరు ఇస్తున్నారు అంటున్నారు కదా, మిమ్మల్ని ఇచ్చేటట్టు చేస్తున్నది నా ప్రభువు ఒక సేవకుని ఎలా నియమించుకున్నాడో విశ్వాసిని కూడా అలా నియమించుకున్నాడు సంఘం కొరకు. మీరు అనుకుంటారా నా కష్టంలో దేవుడు నన్ను నడిపించాడని? నో, నీ కష్టంలో దేవుడు నిన్ను నడిపించలేడు. నీ కష్టాన్ని దేవుడు చూస్తలేడు, నీ బాధని, నీ ఫైనాన్షియల్ ని దేవుడు చూస్తలేడు. దేవుడు నీ వెనుకున్న ఆశీర్వాదాన్ని చూసి నిన్ను సంఘాన్ని ఉంచున్నాడు. ఓకే, ఇతనైతే సంఘానికి బెస్ట్, ఇతనైతే బెస్ట్, ఇతనైతే ఇది చూసుకుంటాడు, ఇతనైతే ఇది చూసుకోగలడు అంటే దేవుడు అక్కడ దేవుని తెలీదా? అరే పలానా మనిషి దగ్గర పాకెట్లో రూపాయి లేదు, ఈయన సంఘానికి ఎలా హెల్ప్ చేస్తాడు, ఈయన హాల్ పైసలు ఎలా కడతాడు, ఈయన కెమెరా పైసలు ఈఎంఐ ఎలా కడతాడని దేవుడు తెలీదా? తెలుసు. కానీ దేవుడు అది చూస్తున్నాడా? దేవుడు నిన్ను విడిపిస్తాడు కదా. నువ్వు ఇక్కడ వచ్చినందుకు విడిపించబడ్డానికి. ఓకే, నువ్వు వచ్చే విడిపించబడ్డానికి. నెక్స్ట్ దేవుడిచ్చిన అసైన్మెంట్ ని నెరవేర్చడానికి. ఇలాంటి బ్యాచ్లు ఉన్నారు చాలా మంది. ఆ బ్యాచ్ల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇంకా కొంతమంది బ్యాచ్లు ఎలా ఏర్పరచబడ్డారంటే, ఒకరికి మరి దమ్కించి వాళ్ళ దగ్గర నుండి పైసలు లాక్కుంటున్నారు. దమ్కిచ్చి నువ్వు దశభాగం ఇస్తలేవు. ఎందుకు ఇస్తలేవు? నీకు తెలుసా నేను ప్రతి నెల మా ఆత్మీయ తండ్రికి దశభాగం ఇస్తాను తెలుసా? మీరు ఇస్తేనే కదా ఇవ్వచ్చు, నా భాగం నేను చేస్తాను. మరి మీ దశభాగం ఎక్కడ? నేను ప్రతి నెల పాస్టర్ గారికి 10,000 ఇస్తాను. మా ఆత్మీయ తండ్రికి నేను ప్రతి నెల 10,000 దశభాగం ఇస్తున్నాను. మీరు అసలు ₹1 కూడా ఇయ్యరు. మరి అది చెప్పిందంతా అబద్ధము. మీరు గనుక ఈ సంఘాన్ని వదిలేసి ఆ సంఘానికి వెళ్ళారనుకోండి, మీకు ఆ రోజు నుండి కష్టము. దురాత్మ మిమ్మల్ని పట్టుకొని తాండవం చేస్తుందంట, తల మీద ఎక్కి తాండవం చేస్తుందంట. ఏమి దీన్ని బోధ అంటారా? మనము రెండవ రాకడకి సిద్ధపడాలి. జనాలను ఎక్కడ పరుస్తున్నారు? కానీ జనాలు కూడా ఎంత బుద్ధి తక్కువ వాళ్ళంటే అలాంటి సేవకులు కావాలి. ఎందుకంటే ఆ సేవకులు మా గురించి మంచి మాట్లాడుతున్నాడు కదా, మా గురించి సేవకులు కరెక్ట్ చేసే సేవకుడు అవసరంలే. మటుకి ఇతనేమో అరుస్తాడు, చెప్తాడు. వాళ్ళు అర్థం చేసుకుంటున్నాడు. అరుస్తున్నాడంటే నా మంచికి కదా, నా మార్గంలో ఏదో తేడా చూస్తున్నాడనే కదా, నాలో ఏదో తప్పు చూస్తున్నాడనే కదా దేవుడు ఆయనకు బయలుపరుస్తే ఆయన మాట్లాడుతున్నాడు కదా. లేకపోతే ఆయనకు మన మీద ఏం అధికారం ఉంది? వీళ్ళు అంటున్నారు, ఈ ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నారు, మోషే లాంటి సేవకుడు మాకొద్దు. ఎందుకు? ముందేమో భయంకరమైన దుర్మార్గులు ఉన్నారు, చంపడానికి చూస్తున్నారు, అక్కడ మమ్మల్ని నడిపిస్తాడు. ఈయనకు బుద్ధి లేదు. ఈయనకేం లేదు? దేవుడు నియమించుకున్న సేవకునికి బుద్ధి లేదు. మీకు వచ్చేసింది బుద్ధి, వీళ్ళకి బుద్ధి వచ్చేసింది. బుద్ధి లేదు,
షావు దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తున్నాడు. మాకు ఐగుప్తు దేశంలో ఏం లేదు, సమాధులు లేవా? వాళ్ళు మనల్ని చంపేస్తారు. నమ్మకంగా ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్న మోషే మనకు వద్దు. అర్థమవుతుంది మీకు? నమ్మకంగా, విశ్వాసంగా, విధేయతగా దేవుని మాటలకి లోబడి వాగ్దాన దేశానికి అందరినీ ప్రజల్ని నడిపిస్తున్న మోషే వద్దు. ఎవరు కావాలి మరి? ఎవరు కావాలి? వాగ్దాన దేశపు దగ్గర నుండి మనల్ని ఐగుప్తు దేశానికి మరలా నడిపించే సేవకుడు మాకు కావాలి. అర్థమైందా? వాగ్దాన దేశానికి నడిపించే నమ్మకమైన సేవకుడు మాకొద్దు. ఎవరు కావాలి? ఐగుప్తు దేశం అంటే పాపుల దేశం, పాపముతో కూడిన దేశం, లోకముతో కూడిన దేశం. అక్కడ తాగారు, తిరిగారు, తందనాలు ఆడారు, తిన్నారు. ఇప్పుడు ఈ ప్రజలు ఏమంటున్నారు? నమ్మకంగా ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్న ఈ నమ్మకమైన సేవకుడు మాకొద్దు. మరి ఎలాంటి సేవకుడు కావాలి నీకు? ఎలాంటి సేవకుడు అంటే దేవుడు వాగ్దానము చేసిన భూమి నుండి తిరిగి ఐగుప్తు దేశానికి నడిపించే సేవకుడు కావాలి. ఈ రోజు ఆ సేవకుల్ని మీరు ఎదురు చూస్తున్నారు. నమ్మకమైన సేవకుడు తిడతాడు, ట్యూన్ చేస్తాడు. ఎందుకంటే ఆయన ఆత్మలో నీ యొక్క పరిస్థితిని గమనించి నీకు చెప్తున్నాడు తప్ప ఏదో నీ మీద పర్సనల్ గ్రడ్జెస్ పెట్టుకొని కాదు. ఎవరు కావాలంట? తిరిగి పాపంలోకి తీసుకెళ్లే సేవకుడు కావాలి. మమ్మల్ని తాగనాలి, మమ్మల్ని తిరుగనాలి, పాపము చేయనాలి, పాపములోకి తీసుకెళ్లే సేవకుడు కావాలి. పాపములో నుండి జీవానికి తీసుకెళ్లే సేవకుడు వద్దు. ఆ నమ్మకమైన సేవకుడు వద్దు. దేవుడు నియమించుకున్న సేవకుడు వద్దు. మేమే నియమించుకుంటాం. ఇప్పుడు మీరు నియమించుకున్న సేవకుని ద్వారా ఏం జరుగుతుంది చెప్పండి? ఏమైంది మీ స్వరాలు ఈరోజు? ఐగుప్తు పాటలు ఆనందముగా పాడుచు ఐగుప్తు వెళ్ళుదమా. అంతేనా? సియోను పాటలు ఆనందముగా పాడుచు సియోను వెళ్ళుదామా. ఇది ఉండాలి. కానీ వీళ్ళేం చేస్తున్నారు? ఐగుప్తు పాటలు ఆనందముగా పాడుచు ఐగుప్తు వెళ్ళుదామా. ఎందుకయ్యా? పాపం చేయడానికి. మాకు మోషే వద్దు, నమ్మకమైన సేవకుడు వద్దు, బలమైన సేవకుడు వద్దు, అభిషక్తుడు వద్దు, అభిషేకించబడిన సేవకుడు వద్దు. మాకెవరు కావాలి? ఉత్తుత్త సేవకుడు కావాలి. అబ్బా, ఎందుకు? ఉత్తుత్త సేవకుడు మేము ఎలా చెప్తే అలా చేస్తాడు కదా. ఒక 10-20 ఇట్లా కొట్టినాం అనుకో అంటే వచ్చేస్తాడు. అందుకే మిమ్మల్ని అడిగింది, నీ జీవితంలో ఒక సేవకుని విలువైంది. 10 రూపాయల విలువ, 20 రూపాయల విలువ, నువ్వు ఇచ్చే కానుక విలువ, నువ్వు ఇచ్చే దశభాగం విలువ. నేను ఒకటి గ్యారంటీగా ఒకటి చెప్పగలుగుతాను. ఇక్కడ గ్యారంటీగా ఏదో మాట వరుసకు చెప్పి మిమ్మల్ని భయపట్టించడం కాదు. ఈ సంఘంలో ఎంతమంది అయితే దశభాగం ఇస్తున్నారో ఆ దశభాగం ఇవ్వకపోయినా సరే నా ప్రభు నన్ను నడిపిస్తాడు. రూఢిగా చెప్తాను, నన్నైతే మరలా రోడ్డు మీదకి తీసుకురాడు. నాకు ప్రభుకున్న సంబంధం అది. మీకు తెలియని విషయము, నేను డబ్బుల మనిషి కాదు, నేను దేవుని మనిషి, దేవుని చేత నియమించబడిన మనిషిని నేను. మీరు డబ్బులు ఆశ పెట్టి నన్ను కొనలేరు. ఛాన్సే లేదు. మీరు నాకు 10 కోట్లు పెట్టినా 20 కోట్లు పెట్టినా మీకు నేను మర్యాద ఎందుకు ఇస్తానంటే మీరు దేవుని సంఘానికి చేస్తున్నారు తప్ప. ఒకవేళ 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి లేదా ఒక 10,000 ఇచ్చి నన్ను నడిపించాలని చూసుకుంటున్నారా? Woe unto you, destruction unto you in the name of Jesus. You cannot control a man of God.
Never try to control a man of God. A man of God is already controlled by his God. Don't interfere between a man of God and God and control him. You are in trouble. పక్కా చెప్తున్నాను, ఎముకలు విరగొడతాడు ప్రభు. మా కొద్ది నాయకుడు, మేము ఏర్పరచుకున్నాం, మాకు అవసరం లేదు, మోషే నువ్వు వెళ్ళిపో, మాకు అవసరం లేదు. అంత గమనిస్తున్నాడు దేవుడు, అంత గమనిస్తున్నాడు. ఎవ్రీథింగ్ మీరు మాట్లాడుకున్నది, మీరు వెనకల ఏమేం మాట్లాడుకున్నారో నా ప్రభు గమనించాడు. మీకు ఒక విషయం చెప్తాను. మన సంఘానికి వస్తూ సడన్ గా కొంతమంది మాయమైపోతారే, ఎగిరిపోతారే. ఎందుకో తెలుసా? వాళ్ళు చేసిన కాన్వర్జేషన్స్ ప్రభు విన్నాడు కాబట్టి వాళ్ళని తొలగించాడు. సో సంఘానికి వస్తే ఫోకస్ ఆన్ జీసస్. ఈరోజు సేవకుడు ఏం బట్టలు వేసుకున్నాడు, సేవకుడు హెయిర్ స్టైల్ ఏముంది, సేవకుడు బియర్డ్ ఏముంది, ఇది కాదు. నీ ఫోకస్ అంతా దేవుని వాక్యము, యేసు ప్రభు మాత్రమే, యేసు ప్రభు మాత్రమే. చివరికి నీతో పాటు పరలోకానికి నేను రాను, పరలోకాన్ని నేను చేయబట్టుకొని నేను తీసుకెళ్ళను, దేవుని వాక్యం తీసుకెళ్తుంది. నేను ఈ భూలోకం వరకే ఒక సేవకుని, మిమ్మల్ని అందరినీ దేవుని వైపు తిప్పే సేవకుని మాత్రమే. నిజంగా కొంతమంది పిచ్చోళ్ళు ఎలా ఏర్పడ్డారంటే లోకం మీద, పరలోకానికి వెళ్ళడానికి నా దగ్గర టికెట్ ఉంది, ₹1,00,000 సర్టిఫికేట్ ఇస్తాను మీకు, సర్టిఫికేట్ మీ పేరుతో ఇస్తాను, ఏ సీట్ లో మీరు కూర్చోవాలని కూడా నేను చెప్తాను, మీరు రాసిస్తాను. ₹1,00,000 సిద్ధం చేసుకోండి. ₹1,00,000. నిజమమ్మా, ఇది జరిగింది, జరుగుతుంది, రియల్. యూట్యూబ్ లో కొట్టండి. మన వాళ్ళే, బయట వాళ్ళు కూడా కాదు, మన వాళ్ళే. మరి జనాలు ఎంత పిచ్చోళ్ళు, లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఇస్తున్నారు, టికెట్లు పొందుకుంటున్నారు. బ్యాప్టిజం సర్టిఫికేట్ లాగా పరలోకం సర్టిఫికేట్. ఎక్కడుంది వాక్యము? ఆ సేవకుడు వాక్యం బోధిస్తేనే కదా. నేను ప్రతిరోజు దేవుని వాక్యము సిద్ధం చేసుకున్న తర్వాత దాన్ని కూర్చొని 10 సార్లు చదువుతాను. ఎలా చెప్పాలి, ఎలా చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే నేను చెప్పి మీకు అర్థం అవ్వకపోతే నేను చెప్పి వేస్ట్. నేను చెప్పిన ప్రతి పాయింట్, ఒక కామా, ఒక ఫుల్ స్టాప్ కూడా మీకు అర్థం అవ్వాలి. నేను ఈరోజు ఏ సేవకుని టార్గెట్ చేస్తాను? నేను దేవుని వాక్యాన్ని టార్గెట్ చేస్తున్నాను. నా దేవుడు చాలా అంటే చాలా కోపంగా ఉన్నాడు అలాంటి సేవకుల మీద, చాలా కోపంగా ఉన్నాడు. బిజినెస్ లో నడిపిస్తున్నారు. బిజినెస్ లో అబ్రహాము దేవుని స్వరం విని బయలుదేరాడు, మధ్యలో సారమ్మని ఎత్తుకెళ్ళిపోయారు. అబ్రహాం ప్రార్థన చేస్తున్నా కూడా దేవుడు మాట్లాడలేడు, మౌనంగా ఉన్నాడు. అబ్రహాం ఆలోచిస్తున్నాడు, ఏంటి ప్రభువా, మాట్లాడింది నువ్వే కదా, నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. అక్కడ సాతాను మాట్లాడా, నువ్వే మాట్లాడావా? ఇప్పుడు ఒకవేళ నువ్వు మాట్లాడుంటే ఇప్పుడు నాకు సమాధానం ఎందుకు ఇస్తలేవు? మౌనంగా ఎందుకున్నావు నాయనా? నాతో మాట్లాడు. చిన్నప్పుడు తల్లిని కోల్పోయాను, దారిలో తండ్రిని కోల్పోయాను, ఇప్పుడు నా భార్యను కూడా ఎత్తుకెళ్ళిపోతే నాకు ఎవరున్నారు తండ్రి? కానీ దేవుడు ఎక్కడ మాట్లాడారు తెలుసా? కదిలిస్తాడు. నెక్స్ట్ ఎవరు కదిలింపు ఉంది నాకు కూడా తెలుసు. కదలాలి యేసు నామములో, తప్పు చెయ్యొద్దు. ఒక నిజమైన సేవకుని పట్ల అప్పుడు దేవుడే దిగొచ్చి అంటాడు సాక్ష్యం, అతడు నిజమైన సేవకుడు. మోషేని మీరు ఎలా తిట్టారు? ఆయన ఎవరో మీకు తెలీదా? నీకు తమ్ముడై ఉండొచ్చు, కానీ దానికన్నా ముందు నా సేవకుడు. నీ కొడుకై ఉండొచ్చు, నీకు అన్నయ్య ఉండొచ్చు, నీకు తమ్ముడై ఉండొచ్చు, కానీ దానికి ముందు నా సేవకుడు. దేవుడు మాట్లాడా? మాట్లాడకపోతేనే వీళ్ళు కదిలి సారీలు చెప్తారా? వీళ్ళు ఐగుప్తుకు వెళ్ళడానికి ఆశపడుతున్నారు. ఐగుప్తు వెళ్ళడానికి వీళ్ళకు ఒక లీడర్ కావాలి. అర్థమవుతుందా? ఐగుప్తు వెళ్ళడానికి వీళ్ళకు లీడర్ కావాలంట. అది కూడా వీళ్ళే తయారు చేసుకుంటారు. పిల్లలు తల్లిదండ్రులని తయారు చేసుకోవడం ఏంది విచిత్రంగా. పిల్లలు తల్లిదండ్రులని తయారు చేసుకున్న సందర్భం ఇక్కడ. ఇజ్రాయెల్ ప్రజలు నాయకుడినే, తండ్రినే తయారు చేసుకుంటున్నారు. అద్భుతం. అసలు వీళ్ళ మైండ్ లో పనిచేస్తున్నాయా?
ఈ ఇజ్రాయేలు ప్రజలు వెనుకకి తిరిగేసరికి మోషే అహరోనులు గుండె పగిలిపోయింది, బాధపడుతున్నారు. అరే వీళ్ళు మరలా బానిస బ్రతకాలని ఆలోచిస్తున్నారండి. ఒక సేవకుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత ఆ సేవకుడు ఇన్స్ట్రక్షన్ మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఆ సేవకుడు దేవుని స్వరను దేవుని దగ్గర నుండి విని మాత్రమే మిమ్మల్ని నడిపిస్తున్నాడు తప్ప ఆ సేవకుడికి ఏం పని వచ్చింది? ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వకుంటే చాలా బాధ అనిపిస్తుంది. అరే మేము దేవుని దగ్గర నుండి విని చెప్పాము కదా. వీళ్ళ గుండె పగిలిపోయింది, ఏం చేయాలో అర్థమైతలేదు వీళ్ళకి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అహరోను మోషే ఏం చేస్తారు తెలుసా? అంతటి గొప్ప సేవకులు సాగిల పడిపోయారు వాళ్ళ ముందు. బిలీవర్స్ ముందు సేవకులు సాగిల పడిపోయారు. అరే వద్దురా, ఇంకా కొన్ని రోజులరా, ఇంకా కొంచెమే, ఇంకా మనం చేరితే అయిపోతుంది. వాళ్ళ మాటలు వినొద్దు. అసలు ఇక్కడ జరిగిన సంగతి ఏంది? మోషే 12 గోత్రములో నుండి మనుషులను పిలిచి వెళ్ళి మనము దేవుడు ప్రమాణము చేసిన వాగ్దాన భూమికి దగ్గరున్నాం, ఒకసారి వెళ్ళి చూస్తాండి ఎట్లుంది పరిస్థితి అని మోషే వీళ్ళని 12 మంది గోత్రముల నుండి అందరినీ పిలిచి పంపిస్తే వీళ్ళన్నారంట, ఎవరో యెహోషువ కాలేబుతో అన్నారంట, రే వీరు మాటికి హల్లెలూయా స్తోత్రం గ్లోరీ అంటారు, మీరు మాతో పాటు రావద్దు. మీరు మాటికి హల్లెలూయా అన్నారు అనుకో, వాళ్ళు గుర్తుపట్టి చంపుతారు. మీరు మాతో పాటు రావద్దు, మీరు ఇటు రండి, మేము 10 మంది ఇటు వెళ్తాం. గమనించాలి, మేము 10 మంది ఇట్లు వెళ్తాము, మీరిద్దరు మాత్రం ఇటు రావాలి అనేసరికి వీళ్ళిద్దరు ఇటు బయలుదేరారు. 10 మంది తిరిగి వచ్చేటప్పుడు ఈ 10 మంది వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలతో అంటారు, వామ్మో ఘోరమైన దుర్మార్గులు అక్కడ ఉన్నారు. ఎక్కడ? వాగ్దాన భూమిలో మనం చంపడానికి ఇలా ఎదురు చూస్తున్నారు. మనం చంపేస్తారు, పొడిచేస్తారు, నరికేస్తారు, మన ఎముకలు కూడా మిగలదు అని ఈ 10 మంది చెప్తుంటే ఈ కాలేబు యెహోషువ అంటారు, లేదు 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 లేదు, వాళ్ళ 10 మంది మాటలు వినకండి, అది కాదు, మన దేవుడు గొప్పవాడు, ఏదేదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అక్కడ ఏది ముఖ్యము? 10 మంది మాటలు వినడమే ముఖ్యం వాళ్ళకి. 10 మంది మాటలు విని వీళ్ళంటారు, నో 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 నో, మేము వాగ్దాన దేశానికి మేము రాము, వాగ్దాన భూమికి రాము, తిరిగి మేము ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మాకు ఒక నాయకుడు కావాలి, మేము తయారు చేసుకుంటాం, మేము నిర్మించుకుంటాము, ఎవరిని అని ఎదురు చూస్తున్నారు. వీడు సరిపోడు, వీడు సెట్గాడు. ఒక సేవకుని వీళ్ళు ఆక్షన్లు తీసుకుంటున్నారు. వీడి సెట్ గాడు, వీళ్ళకి ఓటు, వీళ్ళకు ఆయన కొట్టు, ఈయనకొద్దు, ఇతనైతే కరెక్ట్ ఉంటాడు. ఒకడంటాడు చచ్చా అతడు కాదు, ఇతను ఉంటే బాగుంటాడు. ఒకడంటాడు వాడు మన మాట విన్నాడు మోషేలాగా, వద్దు. మోషే అహరోనుల గుండె పగిలిపోయింది, అర్థం కాని పరిస్థితి, బాధపడి సాగలి పడిపోతుంటే గమనించండి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మనుషులు, దేవునితో ఫేస్ టు ఫేస్ మాట్లాడిన మోషే సాగిల పడిపోతున్నాడు బాధతో. ఈరోజు అలాంటి సేవకులు కావాలి. ఉన్నారా అలాంటి సేవకులు? పోనీ చావని, నేను చెప్తే వినలేదు, నేను చెప్పినా కదా ఇప్పుడు దెబ్బ పడతాడు, చావని. యెహోషువ కాలేబు అది చూడలేకపోయారు. వెంటనే ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి పరిగెత్తి బట్టలు చింపుకొని గోనె సంచి వేసుకొని బూర్ది రాసి పొర్లి 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 ఏడిచి చెప్తున్నారు, వద్దురా, తప్పు చేయకండి రా, ఆ 10 మంది మాట వినొద్దు మీరు, ప్లీజ్ ఆ 10 మంది మాట వినకండి, తప్పు చేయొచ్చురా, కొంచెమే ఉంది, ఇంకా కొంచెం దూరం మనం దాటిపోతే ప్రమాణ భూమి వాగ్దాన దేశానికి వచ్చేస్తాము, తప్పు చేయొద్దు ప్లీజ్. మర్చిపోయారా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిందా? మర్చిపోయారా? ప్రభు శక్తి లేకనే ఎర్ర సముద్రం పాయలైందా? మనకు శక్తి లేకనే మన్నా నుండి
పరలోకం నుండి మన్నం తిన్నామా? మనకు శక్తి లేకనే అమాలేకులతో గెలిచామా? దేవుడు లేకనే ఇదంతా జరిగిందా? దేవుడు లేకనే దేవుని శక్తి తక్కువైందా మనకు? దేవుడు లేకనే ఎర్ర సముద్రం తెరవబడిందా? ఒక్కసారి ఆలోచించండి. అసలు కొత్తగా మనకు శక్తి ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు ఉంటేనే కదా ఇదంతా జరిగింది అని వీళ్ళిద్దరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు. ప్రభు ఉండి తన రెక్కల మీద మనల్ని నడిపిస్తూ వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్నాడు. మనకు భయం ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు తిరిగి పాపపు జీవితాన్ని జీవించాలని అనుకుంటున్నారు? ఎందుకు తిరిగి ఆ పాపంలో పడాలని అనుకుంటున్నారు? ఎందుకు తిరిగి ఆ పాపపు పనులు చేయాలని అనుకుంటున్నారు? దేవుడు మీ కొరకు ఒక సేవకుని నిర్ణయించుకున్నాడు కదా, ఒక సేవకుని నియమించుకున్నాడు కదా. ఆ సేవకుని కట్టబడి ఉండండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని దేవుడు నియమించుకున్న సేవకుని సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళకండి. ఒకవేళ వదిలిపెట్టి వెళ్ళారా డైరెక్ట్ ఐగుప్తు దేశంలో ల్యాండ్ అవుతారు. ఇలా అంటారు, ఇంత చేసిన ప్రభు శక్తిని మర్చిపోయారా? మన శక్తి చాలనేది వాడెవడో చెప్తే వాడి మాటలు విని మీరు తిరిగి వెళ్ళిపోవడం ఎంతవరకు ఇది కరెక్ట్ అనుకుంటున్నారు? ఎంతవరకు ఇది న్యాయం అయ్యా? ఇది అన్యాయము చేస్తున్నారయ్యా. మీరు సేవకునికే కాదు దేవునికి కూడా అన్యాయం చేస్తున్నారు. వద్దురా బాబు, వద్దు నాయనా. ఐగుప్తులో నుండి బయటికి తెచ్చిన దేవునికి, సముద్రము చీల్చిన దేవునికి, ఎడారిలో నీకు నీళ్లు కలిగించిన దేవునికి వాగ్దాన దేశము చేర్చుట చేత కాదనుకుంటున్నావా? దేవుడు మనల్ని దానిలో ఖచ్చితంగా ఆ వాగ్దాన దేశానికి మనకి ఏ భయం లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏది మనకు దగ్గర సమీపించకుండా జాగ్రత్తగా తీసుకెళ్తాడయ్యా. ఆ వాగ్దాన దేశాన్ని మనము స్వాధీనము చేసుకోబోతున్నామయ్యా. ఇదే నిజము, ఇదే నిజము. మా మాటలు నమ్మండి. మనకు దేవుడే తోడై ఉండి ఒక సేవకుని నియమించుకొని మనకు దేవుడు తోడై ఉండి నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి సంతోషించండి. వాళ్ళు చెప్తున్న పిచ్చి మాటలను బట్టి, వాళ్ళు చెప్తున్న అబద్ధ బోధని బట్టి ఎందుకు వాళ్ళ వైపు తిరుగుతున్నారు? ఈరోజు చాలా మంది తిరుగుతులేరా? అబద్ధ బోధ, అబద్ధ ప్రవచనాలు, అబద్ధ హీలింగ్ అండ్ డెలివరెన్స్ ను చూసి తిరుగుతలేరా? దేవుడు నియమించుకున్న సేవకుడొద్దా? వాగ్దానము దేశమునకు నిన్ను నమ్మకంగా నిన్ను తీసుకెళ్తున్న సేవకుడొద్దా? సేవకుడు బలిపీఠం దగ్గర దుంకాలా? సేవకుడు గట్టిగా అరవాలా? సేవకుడు మీకు నచ్చినట్టు, అరే ఈ చర్చిలో మనకంతా అనిపిస్తలేదు, అక్కడుంటే లైటింగ్, అక్కడుంటే పవర్, అది మన మెరుస్తుంది చూడొచ్చు, ఖతర్నాక్ ఉంది ఆ చర్చిలో. ఇక్కడ ఏముంది? ఏం లేదు. వస్తున్నారు జనాలు, అప్పుడప్పుడు కనిపిస్తారు, అప్పుడప్పుడు కనిపించదు. ఏముంది? మెరవాల చర్చు, చక్క 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 మెరవాల. ఆ మెరుపులు మేము ఉండాలా. అదే మా గ్లోరీ. ఎస్, in the name of Jesus, in the name of Jesus, glory fill. ఏ గ్లోరీ? ఈ గ్లోరీయా? చూడండి, ఆ గ్లోరీ చూడలేక కూడా ఇంట్లో కూడా ఉంది ఆ గ్లోరీ. మీకు ప్రతిరోజు చూసి ఆనందించవచ్చు. నిజమైన గ్లోరీ లోపల ఉంటది, ఫిల్డ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఒక సేవకుని విలువ తెలుసుకో ఈరోజు. The importance of man of God in your life. Know the importance of man of God in your life. No matter who he is, he might be your relative, he might be your cousin, he might be your brother, he might be your father, he might be your sister, someone. But before that, దానికి ముందు అతడు ఒక సేవకుడు.
ఆ సేవకుడుని మర్చిపోకుండా ఆ సేవకునికి విలువ ఇస్తే నీ జీవితాన్ని దేవుడు కాపాడుతాడు. ఆ సేవకుని పట్ల మాట్లాడవా పిచ్చి పిచ్చిగా, సేవకుడు చూసుకునేది కాదు. సేవకుడు బాధపడితే దేవుడు బాధపడనివ్వడు. దేవునికి ఆ బాధ తట్టుకోలేడు దేవుడు. వెంటనే నీకుంటది రిజల్ట్. చూపిస్తాను ఏం జరిగిందని. సంఖ్యాకాండం 16:43 నుండి 47 వరకు చదువుదాం. ఏం జరిగింది? వీళ్ళు వద్దనుకున్న మోషేని ఇప్పుడు దేవుడు ఏం తయారు చేస్తున్నాడు, దేవుడు ఏం సిద్ధం చేశాడు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సంఖ్యాకాండం 16:43 నుండి 47. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి. మోషే అహరోను ప్రత్యక్షపు గుడారము దగ్గరికి వచ్చిన తర్వాత యెహోవా అంటున్నారు, మీరు ఫస్ట్ ఇక్కడ నుండి మీరు పక్కన జరిగితే వీళ్ళ సంగతి నేను తేలుస్తా. ఫస్ట్ మీరిద్దరు. ఎందుకు వీళ్ళిద్దరు అంటే ఇజ్రాయెల్ ప్రజలు మొత్తము దేవునికి అగేన్స్ట్ వచ్చేసారా, సేవకునికి అగేన్స్ట్ వచ్చేసారా. ఇప్పుడు ఎవరు నించున్నారు చూడండి. దేవుడు అంటాడు, మీరు ఫస్ట్ పక్కన జరిగితే వీళ్ళని నేను చేస్తాను, వీళ్ళ పని చేస్తాను. ఏం చేస్తాను? క్షణంలో వాళ్ళని నాశనం చేస్తాను. క్షణంలోనే వాళ్ళని నేను ఏం చేస్తాను చూడు. ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? వద్దయ్యా, వద్దు, నాశనం చేయొద్దాను, వదిలేయ్యా. ఇప్పుడు నువ్వు ఏ సేవకునికి అగేన్స్ట్కి వెళ్ళావో ఆ సేవకుడి ప్రార్థన ద్వారానే నువ్వు రక్షింపబడతావు. అది తెలుసుకో. ఆ సేవకుడు ప్రార్థన చేస్తే నువ్వు విడిపించబడతావు. ఇప్పుడు నాకు సేవకుడు వద్దని నువ్వు నియమించుకున్న సేవకుని దగ్గర వెళ్తే నీకు హీలింగ్ రాదు, నీకు డెలివరెన్స్ రాదు, నీ కష్టానికి సొల్యూషన్ దొరకదు నీకు. నువ్వు అనుకుంటాయేమో, ఇతను ఇట్లా చేసిండు, నాకు వేరే సేవకులు లేరా, అక్కడ వెళ్తాను నేను. నువ్వు ఇక్కడ చేసింది మర్చిపోయావు. ఇప్పుడు దేవుడు నీ మీద తెగులు కురిపించడానికి చూస్తున్నాడు. నువ్వేమో ఆయన దగ్గర వెళ్తే డెలివరెన్స్ వస్తుంది, ఈయన దగ్గర వస్తే మిరకల్ అవుతుంది, ఈయన దగ్గర వెళ్తే ప్రవచిస్తున్నాడేమో నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు పక్కన జరుగు, నేను చూస్తా. నువ్వు జరుగు పక్కకి. అహరోను, మోషే జరగండి, నేను నిమిషంలో వాళ్ళని నాశనం చేస్తాను. ఎవరైనా సరే వాళ్ళు దేవుని పిల్లలు గారా? ఇజ్రాయెల్ ప్రజలు నా సొత్తు అని దేవుడు వాళ్ళని అనలేదా? ఇప్పుడు ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడు వాళ్ళ సొత్తుని? ఆ విశ్వాసులను ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడు దేవుడు? వాళ్ళు సాతాను పిల్లలా? చెప్పాలి, మీరు స్వరం ఎత్తి నోరు తెచ్చి చెప్పాలి. వాళ్ళు సాతాను పిల్లలా? దేవుడు జనాలు కదా, దేవుడు ఏర్పరచుకున్న ఇజ్రాయెల్ ప్రజలు కదా. నా సొత్తు అన్నాడు వాళ్ళని, నా ప్రజలు అన్నాడు. ఇజ్రాయెల్ నా ప్రజలు, పేరు పెట్టి పిలుచుకున్నాను మిమ్మల్ని, అందుకే కదా మిమ్మల్ని కాపాడి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు నా సేవకుని మీరు ఏదైనా అంటే, మీరు పేరు పెట్టి పిలిచినా నేను మిమ్మల్ని ఏం చేసినా నాకు నా సేవకుడు ఇంపార్టెంట్. నేను నియమించుకున్న నా సేవకుడు నాకు ఇంపార్టెంట్, మీరు కాదు. ఒకవేళ అటాక్ చేయడం అనుకుంటున్నారా? దేవుడు చెప్తున్న మాట, పక్కన జరుగు, పక్కన జరుగు, వీళ్ళంతా చూస్తాను నేను, పక్కన జరుగు. వీళ్ళు చాలా అరిస్తారు అప్పటి నుండి, ఏదేదో మాట్లాడారు, నిన్ను మాట్లాడారు, వాళ్ళని మాట్లాడి ఏదేదో మాట్లాడేస్తారు. ఇప్పుడు చాలు, నువ్వు పక్కకు జరుగు, వీళ్ళంతా తెలుస్తా, నిమిషంలో నాశనం చేస్తా అంటున్నాడు. టైం ఇచ్చాడా? రోజు ఇచ్చాడా? ఒక్కరోజు నాకు వదిలేరా మోషే అన్నాడా? ఏమన్నాడు? మోషే నువ్వు పక్కకు జరుగు, ఫస్ట్ నిమిషంలో వీళ్ళని నాశనం చేస్తా, నిమిషంలోనే. అది సేవకునుకున్న దమ్ము, సేవకునుకున్న విలువ. ఒకవేళ ఆయన సేవకుడు దేవుని చేత నడిపించబడితే, రూఢిగా చెప్తున్నాను ఈరోజు, నా గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతడు నా నిజమైన సేవకుడు. నాకు దానికన్నా ప్రాముఖ్యమైన నా జీవితంలో ఏది లేదు. నా ప్రభువే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అది చాలు, అది చాలు. తెలియని ప్రజలు మాట్లాడుతున్నాడు, అబ్బా సేవకుడు అంటే ఇట్లుండాలి కదా. అన్యజనులు మాట్లాడుతున్నాడు, అబ్బా ఇది కాదా సేవకుని పని, ఇట్లుండాలి కదా. దానికన్నా పెద్ద గొప్ప సాక్ష్యం నా జీవితంలో ఏదీ లేదు. ఐఎమ్ హ్యాపీ. నేను మీకు స్టార్టింగ్ నుండి చెప్పాను, నాకు అగేన్స్ట్ గా మాట్లాడిన వారు పడ్డారు, తిన్నారు, సారీ అన్నారు, ఎన్నోసార్లు రిటర్న్ వచ్చారు.
మొన్న చెప్పాను కదా, దేవునికి గాయపరచడం కూడా వచ్చు, ఆ గాయాన్ని స్వస్థపరచడం కూడా వచ్చు. జాగ్రత్త, ఆ గాయం పెద్దగా అయ్యేటట్టు చూసుకోకు. కూర్చోలేవు, కూర్చోవాలన్నా భయం వేస్తుంది. వద్దు, నాకు చేరే వద్దు అంటావు నువ్వు. ఈరోజు అమ్మో వద్దు, దేవా వద్దు నైనా. దేవుడు నమ్మదగిన వాడు, చాలా విశ్వాసి, చాలా ఫెయిత్ఫుల్. మనం ఆ ఫెయిత్ఫుల్నెస్ మనం చూపించలేము, కానీ దేవుడు చాలా నమ్మదగిన వాడు. నేను చెప్తున్నాను, దేవుడు నన్ను చాలా బలంగా వాడాడు. ఇప్పుడు నన్ను సైలెంట్ చేస్తాడంటే దానిలో చాలా అర్థాలు ఉన్నాయి. వెంబడించి వెళ్ళండి చాలు. పొద్దున్నే చెప్తున్నాను, మేఘు మన మెటీరియల్ అంతా సిద్ధం చేయాలి నువ్వు. ఎందుకు? దేవుడు మరలా మనల్ని దింపుతున్నాడు. ఎక్కడ? దాని ఏమంటారు, యుద్ధ భూమిలో దింపుతున్నాడు. మేఘు యుద్ధం మొదలైంది. హల్లెలూయా. నేను అప్పుడు చాలా అద్భుతంగా డెలివరెన్స్ చేసేవాడిని, చాలా అద్భుతంగా ప్రవచించేవాడిని. సింపుల్ అండ్ వెరీ పర్ఫెక్ట్, అక్యురేట్. మన దగ్గర ఒక బాటిల్ ఉండేది, ఆయిల్ బాటిల్. అది ఆయిల్ పోసామా కథం, వద్దు అనాలి సాతాను, అంతే. సిద్ధపడుతున్నాను యేసు నామములో, దింపుతున్నాడు యుద్ధ భూమిలో యేసు నామములో. హల్లెలూయా. చదువుదాం. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజము వద్దకు వెళ్లి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను. కోపం ఆల్రెడీ యెహోవా సన్నిధి నుండి బయలుదేరిపోయింది. ఇప్పుడు నువ్వు వెంటనే ఏం చేయాలి? నా కోపం చల్లారాలంటే మోషే ఇదిగో నువ్వే చేయాలి. వాళ్ళంతా చేస్తే నేను ఒప్పుకోను. అర్థమైందా? వాళ్ళెవరో చేస్తే నేను ఒప్పుకోలేను. మోషే నువ్వే చేయ, ప్రార్థన చేయి. నా కోపం బయలుదేరి, నువ్వు ప్రార్థన చేయి. తెగులు ఆల్రెడీ చదువుదాం. తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా మొదలైంది. మోషే చెప్పినట్లు పండుగ. శత్రువులకు పండుగ మొదలైంది, అబద్ధ బోధకులకు పండుగలు మొదలైంది. యేసు నామములో ముసలి పండుగలనే యేసు నామములో. దేవుని శక్తి చేత ఆటలా, దేవుని శక్తితో ఆటలా మొదలైంది పండుగలు యేసు నామములో. పక్కకు జరుగు మోషే, వీళ్ళ అంతు చూస్తా నేను. నీకు అన్యాయం చేస్తారా? నేను ఈరోజు ప్రభు అనుకోలేడా? ప్రభు ఆలోచించడా? నేను ఏర్పరచుకున్న నా సేవకునికి అన్యాయం చేస్తున్నారు వీళ్ళందరూ. నా సేవకునికి డబ్బు రోషం చూపిస్తున్నారు వీరు. నేను ఇవ్వలేనా? టుడే ఐమ్ ఆస్కింగ్, నా దేవుడు నాకు ఇవ్వలేడా? ఈరోజు ప్రభు కూడా అదే ఆలోచిస్తున్నాడు. నేను ఇవ్వలేనా నా సేవకునికి? ఇస్తాను, కానీ నా సమయం ఇంపార్టెంట్. వాళ్ళెవరో కానుక పడేసి ఈ పలానా టైంలో మీరు ఉండాలి. టైంకు ఉండాలి పాస్టర్ గారు. మీకు ఒక విషయం చెప్తాను, చెప్పిన ఇంటికి ఎప్పుడు నేను టైంకి వెళ్ళలేదు. అది మన వాళ్ళకి తెలుసు. మీరు టైంకి ఉండాలి పాస్టర్ గారు. నేను ఉండను, నువ్వు చెప్తే. నా ప్రభు నాకు చెప్పాలి, వెళ్ళరా టైంకి. వెళ్తా, టైంకు ముందు ఉంటా. టైంకు కంప్లీట్ అయిపోవాలి టైం. మై గాడ్, లెట్ మై గాడ్ లీడ్ మీ. మీకు ప్రాబ్లం ఉంటే రాకండి, కానీ నా దేవుని సేవని ఎవ్వరు ఆపడానికి వీల్లేదు. సమయాన్ని మీరు నిర్ణయించడానికి వీల్లేదు. నా ప్రభు నాతో మాట్లాడితే ఆ సమయం నియమించబడుతుంది. ఐ విల్ నాట్ ఫియర్ ఫర్ యువర్ పేపర్స్. అర్థమైతే చాలు. అర్థమైంది సార్? మీ కాగితాలకు నేను భయపడను. పచ్చ కాగితము, ఎర్ర కాగితము, అదే దాని ఉజాల ఏమంటారమ్మా, నీల కాగితము, ఇంకేదో కాగితం ఉంది కదా, 3 ఉన్నాయా? ఆరెంజ్, గ్రీన్, బ్లూ, పసుపు కాగితము. వీటికంటే నేను భయపడను. తెల్ల కాగితాలకే భయపడతాను. ఇస్తున్నాము ఓన్లీ ఫర్ ద గాడ్ అండ్ హిస్ గ్లోరీ. కానీ మీరు మిస్ అయ్యారా? మీరు అన్ని మిస్ అయినట్టే మీ జీవితంలో. దేవుడు ఏర్పరచుకున్న, దేవుడు నియమించుకున్న సేవకుడు
ఏ టైంలో దేవుడు ఎలా నడిపిస్తాడో అలానే నడిపించబడతాడు. ఎక్స్ట్రాలు చెయ్యడు, ఎక్స్ట్రా వేషాలు వేయడు. ఇప్పుడు ఎక్స్ట్రా అయిపోయింది అందరికి. ఏమైంది? ఏమైంది చెప్పాలి. ఎక్స్ట్రా అయ్యింది. ఎట్లా తెలుసా? సరే చేసేద్దాం, అయిపోతుంది. ఏం లేదు, మీరు ఒక 5,000 సిద్ధం పెట్టుకోండి, సిద్ధం చేసేయండి. ఎంతసేపు సాధన పోవాల్సిందే. 5,000 మనకు, ఎందుకంటే మేము పరిచర్యలో మేము యూజ్ చేయాలి కదా, మాకు చాలా పనులు ఉన్నాయి. మేము దేవుడు అనుమతిస్తే 5,000 అయింది, 50,000 కూడా ఇస్తాడు. దేవుడు అనుమతిస్తే 5,000 ఏంటి 50,000 కూడా ఇస్తారు వాళ్ళు, దేవుడు అనుమతించునే. నువ్వు 5,000 అడిగి చిన్నగా ఎందుకు అయిపోతున్నావు? నీ విలువ 5,000 కాదు, నీ అభిషేకానికి ఉన్న విలువ 5,000 కాదు. ఆ విలువను వాళ్ళు తెలుసుకునేంత వరకు ఫ్రీగా చెయ్యి. ఇదే నాది, నా పాలసీ ఇది. నేను ఇలానే మూవ్ అవుతాను. నా అభిషేకపు విలువ తెలుసుకున్నంత వరకు ఐఎమ్ ఫ్రీ. విలువ తెలుసుకున్నావా? ఐఎమ్ ఫర్ సేల్. ఎందుకంటే నా విలువ తెలుసుకున్న వాళ్ళే ఇస్తారు నాకు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు ఎవరిని. నా విలువ, నా నిజాయితీ, నా నిరుస్వరూపం అరేనా సిస్టర్? తెలుసుకున్న వారు ప్రేమతో ముందుకొస్తారు. భయంతో గాని హృదయంలో ఒకటి పెట్టి బయట ఒకటి పెట్టి రారు. ప్రేమతో ముందుకు వస్తారు. అరే నిజం కదా, ఏమో అనుకున్నాం ఈయన గురించి. అరే నిజమైన సేవకుడు, ఇలాంటి సేవకునికి హెల్ప్ చేయాలి, ఇలాంటి సేవకు సపోర్ట్ చేయాలి తప్ప ఎవడో తప్పు చేసేవాడికి తినిపించడం ఏంది మనము? నో మార్చుకుంటా యేసు నామములో. ఇదే నా సంఘము, ఇదే నా సేవ, ఇతనే నా సేవకుడు, ఇతనే నా తండ్రి, అంతే. బస్ ఇతని చేత దేవుడు నన్ను విడిపిస్తాడు. దేవుడు నియమించుకున్నాడు కదా, ఇతని చేతనే నన్ను విడిపిస్తాడు, అంతే. నన్ను ఇతని చేత విడిపించేంత వరకు నేను ఈ సంఘం నుండి వెళ్ళను. I will wait for my healing. I will wait for my deliverance. I will wait for my miracle. No matter what. In the name of Jesus. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తుతున్నారు. తెగులు జనులలో మొదలుపెట్టి ఆల్రెడీ తెగులు వచ్చేసి ఏ జనాల మీద? మాకు మోషే వద్దురా బాబు, నిజమైన సేవకుడు మాకొద్దు, ఉత్తుత్తి సేవకుడు కావాలి, తిరిగి మేము పాపం ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి సేవకుడు కావాలంటే, సేవకుడు ముందు పాపం చేసిన సేవకుడు అడగొద్దు, ఎందుకురా తాగుతున్నావు, ఎందుకురా అక్కడ ఇది చేస్తున్నావు, దేవుని సేవకురా. అలాంటి సేవకులు వద్దు. ఎలాంటి సేవకుడు? అరే ఒక 2 పెగ్గులు ఎక్స్ట్రా, 2 పెగ్గు ఎక్స్ట్రా కొట్టి ఏం కాదు, దేవుడు చెప్తున్నాడు తాగమని. సిగరెట్ ఒకటి తాగుతున్నావు, ప్యాకెట్ లేదా నీ దగ్గర? నాకు కూడా ఒకటి. వీళ్ళకి కావాలి అదే, వాళ్ళు అదే అంటున్నారు కదా. సేవకులు అంటే ఎట్లుండాలి తెలుసా? మాతో పాటు కూర్చోవాలి, మాతో పాటు తినాలి, తాగాలి, మాతో పాటు ఎంజాయ్ చేయాలి, తర్వాత పోయి నీతి మాటలు చెప్పాలి. దావీదు పాపము చేసి నీతి మాటలు మాట్లాడుతుంటే దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఖండించాడు మాటల్ని. పాపం చేసి నీతి మాటలు మాట్లాడుతున్నావు, సాగిల పడిపోయాడు దావీదు. తప్పైందయ్యా, అది దేవుని శక్తి. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి, ఆల్రెడీ చచ్చిపోయారు, సగం మంది పోయారు ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ చచ్చిపోయి ఉన్నారు, ఇక్కడ బ్రతుకున్నారు. వీరి మధ్యలో ఒక సేవకుడు నించున్నాడు. ఇప్పుడు ఈ సేవకుడు ఎవరు నియమించుకున్నాడు? దేవుడు నియమించుకున్న సేవడే మధ్యలో ఉన్నారు. చూడండి, మనుషులు ఏర్పరచుకున్న సేవకులు మిమ్మల్ని కాపాడలేరు. తనను తాను ప్రవక్త అనుకున్నాడు, నిన్ను కాపాడలేడు. తనను తాను అభిషక్తుడు, ఐఎమ్ ప్రాఫెట్ సో అండ్ సో, ఐఎమ్ అపోస్టల్. నీకు తెలుసా నేను ఎవరిని? నీ మాటల్లోనే గర్వం ఉంది, దాంట్లో తెలిసిపోయావు నువ్వు ఎవరిని. అంతే కదా. గర్విస్తుడు ఎవరు? దేవుని సేవకులా? మనం చెప్పాలి. గర్విష్ఠులు ఎప్పుడు దేవుని సేవకులు కాలేరు. పాపిష్ఠులు ఎప్పుడు దేవుని సేవకులు కాలేరు. పొగరుతో నింపబడిన వాళ్ళు ఎప్పుడు దేవుని సేవకుడు. దేవుడి సేవకుడు ఎప్పుడు సమాధానంతో ఉండాలి.
ఎక్కడ సమాధానం లేదు, అక్కడ శాంతి ఉండదు, అక్కడ నీకు నీ ప్రార్థనకు జవాబు ఉండదు. ఆపు. ఐఎమ్ ప్రాఫిట్. నాతో మాట్లాడుతున్నాను, నీకు అర్హతుందా నాతో మాట్లాడడానికి? ఒరే బాబు, నిన్ను నియమించుకున్నాడు వాళ్ళ కొరకే. వాళ్ళతో మాట్లాడుకుంటే ఎవరితో మాట్లాడతావు? డబ్బులున్న వారితో. పడిండ్రా ఒక చాప మనకు. నిజంగా ఇప్పుడున్న సేవకులు కాదు, సో కాల్డ్ వాళ్ళని వాళ్ళు పిలుచుకుంటున్న సేవకులు ఎలా ఉన్నారంటే, చూస్తున్నారు బలంగానే ఉంది బ్యాంక్ బ్యాలెన్స్, ఎన్ని చిల్లర్లు పడుతుంది, ఎన్ని నోట్లు పడుతుంది, పడేంత వరకు గీక్తూనే ఉంటారు. అయిపోయిందా, నీ టైం అయిపోయింది, అక్కడ బయలుదేరు. మనకు అలాంటిది వద్దు. దేవుని ప్రేమను చూపిస్తాం. ఆ మనిషి సమాధానంతో నింపబడి ఉండాలి, డబ్బులతో కాదు. డబ్బులు ఉంటేనే సంఘం అంటే ఇది డబ్బులున్న వాళ్ళకి కాదు. నిజంగా దేవుడు కావాలని అనుకుంటున్నారా? నిజంగా దేవుని చేత నడిపించబడాలనుకుంటున్నారా? మన సంఘం 24/7 ఓపెన్. ద గేట్స్ ఆర్ ఓపెన్. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. రావడానికి ఆలోచన ఉండొద్దు, వెళ్ళడానికి కూడా ఆశ కలగొద్దు. వెళ్ళిపోతున్నామే అని. అది మన చర్చ్. వి వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. చూపులతో కాదు, కంటి చూపులతో చంపేస్తారంటారు కదా, మేము కంటి చూపులతో నడిచే వాళ్ళం కాదు, విశ్వాస వీరులం యేసు నామములో. ఫెయిత్ వారియర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయిపోయిందా? తెగులు ఆల్రెడీ వచ్చేస్తుంది. మాకు మోసే వద్దంటావా? మోసే వద్దంటారా? దేవుని చేత నియమించబడిన సేవకుడు వద్దా మీకు? ఉంది బ్రెడ్ జాము, తిని వెళ్ళండి. బ్రెడ్ జాము సిద్ధంగా ఉంది, తిని వెళ్ళండి. ఇప్పుడు దేవుడు అంటున్నా, మోసే బ్రెడ్ జామ్ అయిపోతుంది, వెళ్ళు ఆపు. కమ్ ఆన్, బీ సీరియస్. దేవుని సేవకులతో ఆటలతో మరలా చెప్తున్నాను. మీరు అనుకోగలరు సాతాను పిల్లలకే ఉంటదేమో ఇదంతా. దేవుని దృష్టి స్పెషల్ గా దేవుని పిల్లల వైపే ఉంది. జాగ్రత్త.